సభకు నమస్కారం. నా పేరు అరుణ శర్మ నిమ్మగడ్డ. శ్రీ గురువుగారికి పాదాభినందనము అర్పిస్తూ ఇప్పటి నుంచి ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా నేను వ్యవహరిస్తాను. గత 4 రోజులుగా 12 జ్యోతిర్లింగాల వైభవం గురించి విన్నాం. ఒక క్షేత్రం అంటే స్వయంభూగా వెలసిన దేవత, ఒక మహాపురుషుని తపశ్శక్తి, అంతేకాదు ఒక తీర్థ దేవత. ఇన్నింటి కలగలుపు క్షేత్రరాజం. 12 జ్యోతిర్లింగాలు మానసిక పూజ మీరంతా చేసుకున్నారనుకుంటా ఈ 4 రోజుల్లో. మరి గురువుగారి పూజా సమయం ఇది. మీరందరూ మరి కొద్దిసేపట్లో ఈ కార్యక్రమం, గురువుగారికి సన్మాన కార్యక్రమం మొదలవుతుంది. ఈ కార్యక్రమాన్ని మన కొల్లూరి శ్రీనివాస్ శర్మ గారి జరుగుతుంది. అందరూ నిశ్శబ్దంగా ఉండి ఆనందంగా వీక్షించాలని ప్రార్థిస్తున్నాం. వాగ్దేవి వరపుత్ర సమన్వయ సరస్వతి శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు వేదిక మీదకి వచ్చారు. ఇప్పుడు గురు పూజకు చామర్తి కిషోర్ గారు మరియు శ్రీ శివలింక వీర్రాజ్ గారు దంపతులు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అంతేకాకుండా వేద గాయత్రి పరిషత్ టీం అందరూ కూడా దంపతి సమేతంగా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం శ్రీ మహాగణాధిపతయే నమో నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం ఆచమ్య కేశవాయ స్వాహ. ఓం నారాయణాయ స్వాహ. ఓం మాధవాయ స్వాహ. ఓం గోవిందాయ నమః. ఓం కేశవాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం కేశవాయ నమః. ఓం నారాయణాయ నమః. మధుసూదనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం వామనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం ఋషికేశాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం సంకర్షణాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం ప్రద్యుమ్నాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం అథోక్షజాయ నమః. ఓం నారసింహాయ నమః. ఓం అచ్యుతాయ నమః. ఓం జనార్దనాయ నమః. ఓం ఉపేంద్రాయ నమః. ఓం హరయే నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. ఉత్తిష్టంతు భూతవ్యాజాః. ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం ఆపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోం. మమోపాత్తదురితక్షయద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ ప్రార్థే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపస్య ఆగ్నేయ దిగ్భాగే సలిమలద్వీపే హిరణ్యవర్షే హిరణ్మయీఖండే మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఆగ్నేయ ప్రదేశే బ్రహ్మమండలే సమస్త దేవతా గోబ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన శ్రీమత్పరాభవనామ సంవత్సరే ఉత్తరాయణే చైత్రమాసే కృష్ణపక్షే నవమ్యాం శుభతిథౌ వాసరః అద్య దివసే స్థిరవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ ఉపస్థిత సర్వేషాం భక్తజనానాం గోత్రాణాం సర్వేషాం నామధేయానాం సహకుటుంబానాం. అందరూ ఎవరి గోత్రం ఎవరి పేరు వారు చెప్పుకుంటే భావన మాత్రేణ వారు మన అందరి ప్రతినిధులుగా ఆ యొక్క గురుపాద పూజ చేస్తున్నారు. కావున అందరూ ఎవరి గోత్రం పేరు వారు చెప్పుకోవచ్చు. సహకుటుంబానాం క్షేమస్థైర్య విజయ భయాయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం
భక్తి జ్ఞానాది శుభఫల ప్రాప్త్యర్థం గురు కృపాకటాక్ష ప్రాప్త్యర్థం గురుపాద పూజాఖ్యం కర్మ కరిష్యే. ఓం గంధద్వారాంధురాధరుషాం నిత్యపుష్టాంకరీషిణీం ఈశ్వరీగుం సర్వభూతానాం తామిహోపఫ్ఫయే శ్రియం. గంగా గోదావరి పుణ్యా తుంగభద్రా సరస్వతి అతిపుణ్యా భోగవతి సరయూ సర్వపాపః కుశావతి కుశోత్పత్తి ప్రణీత బ్రహ్మనిర్మిత వేత్రావతి వేగవతి మంజులా వక్త్రగామిని పయోష్టి ఫల్గుని వింధ్యా పంపా భీమరథి అర్జునా యమునా కౌశికీ గండకీ కావేరీ తామ్రపర్ణి కృష్ణవేణి బాహుధా భీమరథ్యాది పుణ్యనదీ జల మంత్రవత్ అస్మిన్ కుంభే సంపూజ్య. సమస్త నదీ జలముల యొక్క ఆ కుంభమునందు మంత్రవత్తుగా ఆవాహన చేసుకున్నాక గురుపాద పూజకి అయ్యా 2 అక్షతలు పట్టుకోండి అందరూ. ఓం గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అఖండమండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. ఓం బ్రహ్మ విష్ణు శివాత్మక స్వరూపేభ్యః గురుపాదారవిందాభ్యాం నమో నమః. మరలా అక్షతలు పట్టుకోండి. ఓం అర్చత ప్రార్చత ప్రియమేథాసో అర్చత అర్చంతు పుత్రక ఉత పూర్ణధృష్ణవర్చత. ఓం గురుపాదారవిందాభ్యాం నమః. అక్షతాన్ సమర్పయామి. ఆ కలశంలో నీళ్లు పుష్పంతో ఒకసారి పాదాలపై సంప్రోక్షణ చెయ్యండి అంతే. ఓం నమోస్త్వనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారిణే నమః. గురుపాదారవిందాభ్యాం నమః. గంగోదకం సమర్పయామి. కొంచెం చందనం ఓం గంధద్వారాంధురాధరుషాం నిత్యపుష్టాంకరీషిణీం ఈశ్వరీగుం సర్వభూతానాం తామిహోపఫ్ఫయే శ్రియం. శ్రీచందనం సమర్పయామి. గంధస్యోపరి అక్షతాన్ పరికల్పయామి. ఆ చందనము పైన 2 అక్షతలు వేయండి. గంధస్యోపరి అక్షతాన్ పరికల్పయామి. ఓం కేశవాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం మాధవాయ నమః. ఓం గోవిందాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం వామనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం హృషీకేశాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం సంకర్షణాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం ప్రద్యుమ్నాయ నమః. ఓం అనిరుద్ధాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం అధోక్షజాయ నమః. ఓం నారసింహాయ నమః. ఓం అచ్యుతాయ నమః. ఓం జనార్దనాయ నమః. ఓం ఉపేంద్రాయ నమః. ఓం హరయే నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. ఓం దక్షిణామూర్తయే నమః. లోకానికంతటికీ పరమశివుడు గురువు దక్షిణామూర్తి స్వరూపంగా ఆ యొక్క దక్షిణామూర్తి స్వరూపంగా ఆయుష్ను విద్యని అనుగ్రహించేవాడు. కావున ఆ యొక్క మంత్రోపదేశాల ద్వారా ఆయన ప్రవచన ధార ద్వారా మనకి ఆయుర్భాగ్యం కలిగే విధంగా గురువుగారు అనుగ్రహిస్తున్నారు. అదేవిధంగా ఆ ప్రవచన ధారలో జ్ఞానం కూడా కలుగుతోంది. కావున దక్షిణామూర్తి స్వరూపం దక్షిణామూర్తి ఓం దశాంగం గుగ్గులోపేతం సుగంధం చ మనోహరం ఆఘ్రేయః సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం. బ్రహ్మ విష్ణు శివాత్మక స్వరూపేభ్యః గురుపాదారవిందాభ్యాం నమః. ధూపమాఘ్రాపయామి. ఆ యొక్క దీపాన్ని కూడా ఆ యొక్క దీపం వెలుగుతూ ఉంటే అక్కడ ఒకసారి దీపాన్ని కూడా చూపించండి.
ఓం అక్కడి నుంచి అలా ఉద్దీప్య స్వజాత వేదో పద్మన్నిరుతిం మమ పశుగుశ్చ మహ్యమావహ జీవనం చ దిశో దిశ దీపం దర్శయామి. ఆచమనం ధూపదీపానంతరం ఆచమనం సమర్పయామి. అలాగే నైవేద్యార్థం కొంత మధుపర్కం లాంటిది ఏమైనా ఉంటే. ఓం మధుపర్కో మధుపర్కో మధుపర్క త్రయ్యై విద్యాయై యశసో యశో సుబ్రహ్మణో దీప్తిరసి తమ్మా ప్రియం ప్రజానాం కుర్వధిపతిం పశూనాం మధుపర్కం సమర్పయామి. అయ్యా ఓం పుష్పావతి ప్రసూవతి ఫలనీరఫలావుతా అశ్వాయివ సజిత్వరీర్వీరుధః పారయిష్ణవః యువం వస్త్రాణి పీవసావసాధే యువోరచ్ఛిద్రామంతవోహ సర్గాః అవాతిరతమృతాని విశ్వార్తేన మిత్రావరుణా సచేధే. వస్త్రాణి సమర్పయామి పుష్పమాల్యాంబరం సమర్పయామి. శ్రీ ఆనందసాయి గారి దంపతులు వచ్చి పూలదండ వేయాలి. గురుగారికి రండి. మరియు శ్రీ రాచకొండ దంపతులు వారికి శాలువా సమర్పిస్తారు. ఓం పుష్పావతి ప్రసూవతి ఫలనీరఫలా ఉత అశ్వా ఇవ సజిత్వరీర్వీరుధః పారయిష్ణవః. ఓం యువం వస్త్రాణి పీవసావసాధే యువోరచ్ఛిద్రామంతవోహ సర్గాః అవాతిరతమృతాని విశ్వార్తేన మిత్రావరుణా సచేధే. శ్రీ పోతుకూచి మూర్తిగారు దంపతులు ఇప్పుడు గురువుగారిని బంగారు నాణాలతో సత్కరిస్తారు. వారు వేదిక మీదకి రావాల్సిందిగా మనవి. హిరణ్యసందృగపాన్నపాత్సేతు హిరణ్యవర్ణః హిరణ్యాత్మనియోనేర్నిషద్య యత్సువర్ణగుం హిరణ్యమభవతు తత్సువర్ణగుం హిరణ్యం దదాతి. ఓం శ్రీ గురుభ్యో నమః. సువర్ణతాంబూలాన్ని సమర్పయామి. శ్రీ కొల్లూరు శ్రీనివాస్ గారు వారి బృందంచే ఇప్పుడు వేద పఠనం జరుగుతుంది. ఓం శుభికేశరారోహ శోభయంతి ముఖం మమాముఖగుం హిమమశోభయ భూయాగుం శంచ భగం కురు.
యామాహరంజమదగ్నిశ్రద్ధాయై కామాయాన్యై ఇమాన్ తామపి నహ్యేమం భగేన సహ వర్చసా. శ్రీ గురుపాదారవిందాభ్యాం నమః. నీరాజనం సమర్పయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనం సమర్పయామి. ఓం రాజాధిరాజాయ ప్రసహ్య సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఓం తద్బ్రహ్మ ఓం తద్వాయు ఓం తదాత్మా ఓం తత్సత్యం ఓం తత్సర్వం ఓం తత్పురోన్నమః. అంతశ్చరతి భూతేషు గుహాయాం విశ్వమూర్తిషు త్వం యజ్ఞస్త్వం వషట్కారస్త్వమింద్రస్త్వం రుద్రస్త్వం విష్ణుస్త్వం బ్రహ్మస్త్వం ప్రజాపతిః త్వం తదాప ఆపో జ్యోతిరసోమృతం బ్రహ్మభూర్భువః సువరో. బ్రహ్మ విష్ణు శివాత్మకేభ్యో నమో నమః. గురుపాదారవిందాభ్యాం నమః. మంత్రపుష్పాణి సమర్పయామి. 2 అక్షతల గురువుగారి చేతికి ఇస్తే అక్కడ కూర్చున్న వారిపైన వారు ఓం శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. ఉపస్థిత సర్వేషాం జనానాం గురుకృపాకటాక్ష ప్రాప్తిరస్తు తథాస్తు. శ్రీ కొల్లూరు శ్రీనివాస్ గారు బృందం ఇప్పుడు వేదపఠనం చేస్తారు. ఓ
कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिः सीदसादनम् प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामभित्रयवत् ॐ श्रीमहागणाधिपतये नमः। ॐ श्रीमहासरस्वत्यै नमः। ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। शन्नो मित्रः शं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम्। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ नमः सोमाय च रुद्राय च नमस्ताम्राय च अरुणाय च नमः शङ्गाय च पशुपतये च नमः उग्राय च भीमाय च नमो अग्रे वधाय च दूरे वधाय च नमो अन्त्रे च हनीयसे च नमो वृक्षेभ्यो हरिकेशेभ्यो नमः साराय नमः शम्भवे च मयो भवे च नमः शङ्कराय च मयस्कराय च नमः शिवाय च शिवतराय च। ॐ नमः सोमाय सोमाय नमो नमः सोमाय च सोमाय नमो नमः सोमाय च सोमाय च सोमाय सोमाय च रुद्राय रुद्राय च सोमाय सोमाय च रुद्राय 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 च रुद्राय च रुद्राय च रुद्राय च रुद्राय च रुद्राय रुद्राय च नमो नमश्च रुद्राय रुद्राय च नमः च नमो नमश्च नमस्ताम्राय ताम्राय नमश्च नमस्ताम्राय नमस्ताम्राय ताम्राय नमो नमस्ताम्राय च ताम्राय नमो नमस्ताम्राय च ताम्राय च ताम्राय ताम्राय चारुणाय रुणाय च ताम्राय ताम्राय चारुणाय चारुणाय रुणाय च चारुणाय चारुणाय च चारुणाय च अरुणाय च चारुणाय रुणाय च नमो नमश्चारुणाय रुणाय च नमः च नमो नमश्च नमः शङ्गाय शङ्गाय नमश्च नमः शङ्गाय नमः शङ्गाय शङ्गाय नमो नमः शङ्गाय च शङ्गाय नमो नमः शङ्गाय च शङ्गाय च शङ्गाय शङ्गाय च पशुपतये पशुपतये च शङ्गाय शङ्गाय च पशुपतये 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 च पशुपतये च पशुपतये च पशुपतये च पशुपतये च पशुपतये पशुपतये च नमो नमश्च पशुपतये पशुपतये च नमः पशुपतय इति पशुपतये च नमो नमश्च नम उग्राय उग्राय नमश्च नम उग्राय उग्राय नमो नम उग्राय च चोग्राय नमो नम उग्राय च चोग्राय उग्राय च भीमाय भीमाय चोग्राय
उग्राय च भीमाय च भीमाय भीमाय च भीमाय च भीमाय च भीमाय च भीमाय च भीमाय भीमाय च नमो नमश्च भीमाय भीमाय च नमः च नमो नमश्च च नमो अग्रे वधाय नमश्च च नमो अग्रे वधाय नमो अग्रे वधाय नमो नमो अग्रे वधाय च अग्रे वधाय नमो नमो अग्रे वधाय च अग्रे वधाय च अग्रे वधाय च दूरे वधाय च अग्रे वधाय च दूरे वधाय अग्रे वधायेत्यग्रे वधाय च दूरे 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 वधाय च नमो नमश्च दूरे वधाय च नमः दूरे वधायेति दूरे वधाय च नमो नमश्च च नमो हन्द्रे नमश्च च नमो हन्द्रे नमो हन्द्रे नमो हन्द्रे च हन्द्रे नमो हन्द्रे च हन्द्रे च हनीयसे च हन्द्रे च हनीयसे च हनीयसे च हनीयसे च हनीयसे च हनीयसे च हनीयसे च नमो नमश्च हनीयसे च नमः च नमो नमश्च च नमो वृक्षेभ्यो नमश्च च नमो वृक्षेभ्यः नमो वृक्षेभ्यो नमो वृक्षेभ्यो हरिकेशेभ्यो वृक्षेभ्यो नमो वृक्षेभ्यो हरिकेशेभ्यः वृक्षेभ्यो हरिकेशेभ्यो वृक्षेभ्यो हरिकेशेभ्यो नमो हरिकेशेभ्यो वृक्षेभ्यो हरिकेशेभ्यो नमः हरिकेशेभ्यो नमो हरिकेशेभ्यो नमस्ताराय नमो हरिकेशेभ्यो नमस्ताराय हरिकेशेभ्य इति हरिकेशेभ्यः नमस्ताराय नमो नमस्ताराय नमः ताराय नमो नमस्ताराय नमः शम्भवे नमस्ताराय नमः शम्भवे नमो नमः शम्भवे च शम्भवे नमो नमः शम्भवे च शम्भवे च मयो भवे च शम्भवे च मयो भवे शम्भव इति शम्भवे च मयो भवे च मयो भवे च मयो भवे च मयो भवे च नमो नमश्च मयो भवे च नमः मयो भव इति मयः भवे च नमो नमश्च च नमः शङ्कराय नमश्च च नमः शङ्कराय नमो नमः शङ्कराय च शङ्कराय नमो नमः शङ्कराय च शङ्कराय च मयस्कराय च शङ्कराय च मयस्कराय शङ्करायेति शङ्कराय च मयस्कराय च मयस्कराय च मयस्कराय च नमो नमश्च मयस्कराय च नमः मयस्करायेति मयः कराय च नमो नमश्च च नमः शिवाय नमश्च च नमः शिवाय
नमः शिवाय शिवाय नमो नमः शिवाय च शिवाय नमो नमः शिवाय च शिवाय च शिवाय शिवाय च शिवतराय शिवतराय च शिवाय शिवाय शिवतराय च शिवतराय शिवतराय च शिवतराय च शिवतराय च शिवतराय च शिवतराय शिवतराय च शिवतरायेति शिवतराय चेति च नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः। शन्नो मित्रः शं वरुणः शन्नो भवत्पर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्मावादिशं ऋतमवादिशं सत्यमवादिशं तन्मामावीत् तद्वक्तारमावीत् हावीन्मां हावीद् वक्तारम्। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ तच्छंयोरावृणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये दैवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जिगातु भेषजं शन्नो अस्तु द्विपदे शं चतुष्पदे। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ धर्मे तिष्ठतु ते बुद्धिर्लोके तिष्ठतु ते यशः गृहे तिष्ठतु ते लक्ष्मी राज्यं तिष्ठतु सुस्थिरम् दुरितानि प्रणश्यन्ति वर्धन्तां सुकृतानि च वंशस्तिष्ठतु ते भूमौ आकल्पान्तं श्रियासः अव्याधिना शरीरेण मनसा च निराधिना पूरयन्नर्धिनामाशां त्वं जीव शरदां शतम्। సర్వం శ్రీ గురుపాదారవిందార్పణమస్తు. ప్రతి సంవత్సరం మా అందరికీ ఇలాంటి అవకాశం ఇస్తున్న గురువు గారికి అలాగే డాక్టర్ సుందరం గారికి వేదగాయత్రి పరిషత్ వారికి అందరికీ మా యొక్క నమస్సుమాంజలులు. ప్రతి సంవత్సరం గురువుగారు మళ్ళా వస్తారు. వచ్చేటప్పుడు మేము మళ్ళా కొత్త కొత్త బాణాలతో రెడీగా ఉంటే ఆయన పాదాల వద్ద బాణాలను సమర్పించుకోవాలి. బాణాలని అన్నాను, అది మంత్రపూర్వకమైన పుష్పాలే, పుష్ప బాణాలను, ఇవి పుష్ప బాణాలను గురుపాదార విందముల వద్ద సమర్పించాలని మేము ప్రతిరోజు ప్రతి సందర్భంలోని సాధన చేస్తూనే ఉన్నాము. మీ అనుగ్రహం మా అందరిపై, ఇక్కడున్న అందరిపై ఎల్లప్పుడూ ఉండాలి. మొన్న సుందరం గారు అన్నట్టు మీ ప్రేమ మా అందరిపై ఎల్లప్పుడూ ఉండాలి. అంటే దాని పట్ల అంత శ్రద్ధ కలిగి కూలంకషంగా వాళ్ళని అధ్యయనం చేస్తూ అవన్నీ ఇక్కడ వ్యాప్తి చేయడం అనేది సామాన్యమైన విషయం కాదు. ఇక్కడికి మంచి అవకాశాల కోసం మనందరూ వచ్చినట్లయితే వారు అనుభవించడం కోసం భగవంతుడు ఆలయాల రూపంలో వస్తున్నాడు, ఇలాంటి వేద పురుషుల రూపంలో వస్తున్నాడు. ఇలాంటి ఆలయంలో వేద అనుభూతి కలిగి భారతదేశాన్ని మనం కోల్పోవట్లేదు అన్న ఒక మంచి అనుభూతి కలిగి మనకి. ఇది మనం కాపాడుకోవాలి, ఇది ఆలోచించాలి. దీని పరిష్కారం ఏంటి అంటే ఇలాంటి విద్య ఉండాలంటే వాళ్ళు మనం చూడటం రావట్లేదు. ఇక్కడ ఉన్న వాళ్ళలో ఏ ఒక్కరైనా స్పందించి
నెలకు ఒక ఇల్లులో వేద పట్టణం పెట్టుకుంటాం అనుకుని ఆ వేద పండితులు వారి ఇంటికి నెలకు ఒకసారి ఆహ్వానించి ఒక్కసారి ఆ గృహాన్ని ఆ పరిసరాలను రక్షిస్తారు. అందుకు నెలకు ఒక్క ఆదివారం మంచి రోజున ఇక్కడ ఉన్నటువంటి దాన్ని వేదవంతులు పిలిపించుకుని ఇవాళ అందులో చిన్న భాగం పిలిపించారు. వాళ్ళు ఏమి పిలిపిస్తారు అది మనకు అర్థమైన పెరగకపోయిన వేదనాలను తెలియజేస్తుంది. అది దేవతల సమస్య. వాళ్ళందరూ మనం తెలుస్తుంది. ఘంటానాదం శంఖానాదం అవుతే ఏమర్థమైంది? ఆ రెండు పోతే అక్కడ దృష్టిశక్తులు పోతాయి. అది వేదనాదానికి అంత శక్తి. అయితే ఘంటానాదానికి శంఖనాదం అర్థమైతే వేదన అర్థం ఉంది. అర్థం తెలియకపోయినా అర్థం. ఇలా ఇక్కడ ఎంతమంది వస్తున్నారు. ఇది నేర్చుకుంటే మనం నెలకు ఒకటి చేసి ఏడాదికి ఒకసారి ఇలాంటి సభలో అమృత సమావేశంలో పెద్ద ఎత్తున రోజంతా పెట్టడం ఇంతమంది ఉత్సవం అవుతుంది. మన అన్ని చేస్తున్నాం కదా చేసుకుంటే బాగుంటుంది. ఇది మంచి శ్రావణ మాసంలో తెలియజేశారు. ఇక్కడ కథలు బ్లాక్టోన్ ప్రభుత్వ గ్రంథాలయం బాగా తెలుస్తుంది. దాని అనేక గ్రంథాలు ఉన్నాయి. అయితే మన తెలుగు కోసం తెలుగు పుస్తకాలు అందులో ఉండాలి అని చాలా తాపత్రయపడి మనందరికీ ఉపయుక్తమైనటువంటి విలువైన పుస్తకాలను పెట్టారు. గీతా పుస్తకాలు, ఇతర కావ్యాలు, విలువైన పుస్తకాలన్నీ పెట్టారు. వాళ్ళు అనుమతి కూడా మనకి ఇచ్చారు, అవకాశం ఇచ్చారు. కానీ వెళ్ళి చూస్తున్న వాళ్ళు, చదువుతున్న వాళ్ళు లేక అది వాళ్ళు గమనిస్తాము గ్రంథాలయం వాళ్ళు అంటున్నారు. ఈ పరిస్థితి రాకూడదు. అక్కడ ఇంకా తెలుగు పుస్తకాలు ఇంకా ఎక్కువ సంఖ్యలో ఉండాలంటే మనం మన తెలుగు కోసం మనము మన వాళ్ళు వెళ్ళాలి. ఇది ఉద్యమం చేసుకుని తెలుగు భాష కావాలని ప్రయత్నం చేస్తున్నాం. భాష నాకు అలంకరించిన సంస్కృతి ఉంది. ఇవాళ తెలుగులో మాట్లాడితే ఇంతమంది మీరు వచ్చారు. ఇది నేను ఇంగ్లీష్ లో వచ్చే ఈ అనుభూతి మాత్రం రాదని చెప్పారు. చెప్పాలి. వాళ్ళు అంటారు బై అని తెలుగు. బై ఏంటి? అమ్మ ఎందుకు, భాష ఎందుకు భాష కాదు, అనాగరిక భాష కాదు, గొప్ప నాగరిక భాష, చరిత్ర కలిగిన భాష, ఎంతో గొప్ప వాంగ్మయం పుట్టిన భాష. అలాంటి భాషను మనం బ్రతికించుకుంటూ మన ఇళ్లలో బ్రతికిస్తే చాలు. ఎందుకంటే జీవితంలో సోషల్ లైఫ్ అండ్ హోమ్ లైఫ్ రెండు ఉంటాయి. సొసైటీలో ఉద్యోగాల కోసం ఏ ఆహారం ధరించవచ్చు, ఏదైనా చేయవచ్చు. కానీ మనం ఇంటించడం మన మనంలో ఉండాలి. ఇక్కడ ఈ రెండింటి యొక్క పొందిక పిల్లలకు తెలియజేయాలి. సో గురువుగారు చెప్పినట్లు ఆ వెళ్ళే వాళ్ళు గ్రంథాలయాలకి మీ ఇంట్లో ఉన్న పుస్తకం తీసుకొని వెళ్ళి ఇది కూడా పెట్టండి అని చెప్పండి. వాళ్ళు తీయకుండా ఉంటారు. ఇప్పుడు గురువు గారికి సన్మానం చేయాలని ఉత్సాహం చూపిస్తున్న కొన్ని అసోసియేషన్స్ వాళ్ళల్లో వరుసగా పిలుస్తాను. తెలుగు అసోసియేషన్ నుంచి శ్రీ రాజ్ కుండం గారు వచ్చి గురువు గారిని సన్మానం చేయవలసిందిగా కోరుతున్నాం. పిలుస్తా. శ్రీ సాయి పరవస్తు గారు హిందూ కౌన్సిల్ ఆఫ్ ఆస్ట్రేలియా నుంచి రెడీగా ఉంటే వెంటనే సన్మానం చేయొచ్చు.
చెప్పండి. రాజ్ కుమార్. ఓకే మేడం. సిడ్నీ తెలుగు అసోసియేషన్ నుంచి శ్రీ రాజ్ గుండం గారు గురువు గారికి సన్మానం చేస్తున్నారు. ఓకే. ఇప్పుడు స్టేజ్ మీద వాళ్ళ టీం అంతా ఉన్నారు, తెలుగు అసోసియేషన్ టీం అంతా. శ్రీ సాయి పరవస్తు గారు హిందూ కౌన్సిల్ ఆఫ్ ఆస్ట్రేలియా నుంచి వచ్చి రావాల్సిందిగా కోరుతున్నాం. దత్తా యోగా సెంటర్ నుంచి శ్రీ నరసింహారావు గారు పెద్దాడ దయచేసి రావాల్సిందిగా కోరుతున్నాం. చెప్పా. ఓం నమ శివాయ. జై గురుదత్త, జై హనుమాన్. ఇవాళ ఈ శుభ సందర్భంలో చిన్న అనౌన్స్మెంటు. నేను గణపతి సత్యనారాయణ స్వామి అవధూత దత్తపీఠం మైసూర్ వారి తరపున, వారి ఆధ్వర్యంలో, వారి సంకల్పం మూలాన సిడ్నీలో హనుమాన్ దత్త యోగా సెంటర్ని ఓపెన్ చేశాం. సో దానికి ఈ శుభగడియల్లో చెప్పవలసింది ఏంటంటే, లాస్ట్ వీక్ ఇక్కడ హనుమంతుడి గుడి కట్టడానికి స్థలం తీసుకున్నాం. సో అది మాస్టర్ పార్క్లో వస్తుంది. నిన్న మొన్న 2 రోజుల క్రితం చెప్పారు శివుడు హనుమంతుడు వాళ్ళ అనుబంధం. సో అది ఇక్కడ జరగబోతుంది ఆయన చెప్తున్నప్పుడు నాకు ఒళ్ళు జలధరించింది. సో ఈ హనుమంతుడు మనకు రాబోతున్నాడు. ఇక్కడ కార్యసిద్ధి హనుమంతుడు వస్తున్నారు. సో మనందరికీ ఇట్స్ ఏ బ్లెస్డ్ మూమెంట్. మీరందరూ ఏ రకంగా సహాయం చేయాలనుకున్నా ప్లీజ్ రీచ్ అస్. మన కమ్యూనిటీలో ఎవరినన్నా రీచ్ అవ్వండి. వీ విల్ కమ్ బ్యాక్ టు యూ. థ్యాంక్ యూ. జై హనుమాన్. ధర్మ కమ్యూనిటీ ఆఫ్ ఆస్ట్రేలియా నుంచి డాక్టర్ జ్యోతి గారు కూడా వచ్చి సన్మానం చేయాల్సిందిగా కోరుతున్నాం.
సనాతన గ్రూప్ వారు వీరందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు గురువుగారు శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారి ప్రవచన యజ్ఞం ఈ రోజుతో సిడ్నీలో సుసంపన్నమైంది. రోజులాగానే భక్తులంతా కూడా ముఖ్యంగా మొదట సీనియర్స్, తర్వాత అందరూ కూడా లైన్లో వచ్చి ప్రసాదం తీసుకోవాల్సిందిగా, గురువుగారు ఇచ్చే ప్రసాదం తీసుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. ముందుకు రావాల్సిందిగా మనం అందరికీ ఒక చిన్న విజ్ఞప్తి. ఈరోజు కార్యక్రమాలకి ఎంసీ చేసిన కిషోర్ చామర్తి గారు, అరుణ నిమ్మగల్ గారు, వాళ్ళందరికీ కూడా ఒకసారి ఎక్సలెంట్, దే హావ్ డన్ ఎక్సలెంట్ జాబ్.